అందరికీ శుభోదయం. ఎలా ఉన్నారు అందరూ? మొన్న జనవరిలో అయోధ్యలో రామమందిరం ఏర్పాటైన తర్వాత రాముల వారి ఖ్యాతి దేశం అంతటా మాత్రమే కాదు, ప్రపంచం నలుమూలలా కూడా విస్తరించిందండి. కాదంటారా? రామాయణం తెలుసుకున్న వాళ్ళకి నమ్మకం ఇంకా బలపడింది. రామాయణం తెలియని వాళ్ళకి రామాయణం తెలుసుకోవాలనే కోరిక ఏర్పడింది. అవునా కాదా? రామాయణాన్ని బాగా చదివిన వాళ్ళకైతే తెలుస్తుంది అయోధ్య నుండి శ్రీలంకకి రాముల వారు ఎలా వచ్చారు ఏంటి అనేది. బట్ రామాయణం చదవని వాళ్ళకి ఆ డౌట్ ఉంటుంది కదా, ఎక్కడో భారతదేశం పైన ఉన్నటువంటి అయోధ్య నుండి కింద శ్రీలంక, భారతదేశానికి చివరిలో ఉన్న శ్రీలంకకి రాముల వారు ఎలా ప్రయాణం చేసి వచ్చారు అని అనుమానం. మీకు కూడా ఇలాంటి అనుమానం ఉందా? అయితే మీకోసం, అలాంటి వాళ్ళ కోసం, అందరి కోసం ఈ వీడియో చూడండి. చాలా క్లియర్గా ఉంది, చాలా చక్కగా ఉంది. చూస్తే మనసు సంతోషపడుతుంది. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.